సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా తెలుగు సినిమా పరిశ్రమలో ఓ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారా? అవుననే సమాధానం వినపడుతుంది. ఇంతకీ ఆయన మొదలుపెట్టిన కొత్త పద్ధతి ఏమిటి అంటే, నటిస్తున్న ప్రతి సినిమాకి ఆయన సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండడం. శ్రీమంతుడు సినిమా టీజర్ లోను జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు కూడా నిర్మాణంలో భాగం ఉంది అని కనపడింది. అలాగే రీసెంట్ గా మొదలైన బ్రహ్మోత్సవం సినిమాలో కూడా మహేష్ బాబు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు అని అర్థం అవుతా ఉంది. ఎందుకంటే బ్రహ్మోత్సవం బ్యానర్ లో మహేష్ ప్రొడక్షన్ హౌస్ లోగో కూడా ప్లేస్ చేయడం జరిగింది. దీనిని బట్టి ఒక విషయమే స్పష్టం అవుతుంది, మహేష్ బాబు తను చేస్తున్న సినిమాల్లో నిర్మాణానికి సంబంధించి కూడా బాధ్యత తీసుకుంటున్నారు అని. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. ఎందుకంటే ఇటీవల తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడానికి సంబంధించి గట్టిగా విమర్శలు వినిపించాయి. తప్పు నిర్మాతలదంటే కాదు హీరోలదని, ఇలా రకరకాల వాదనలు వినబడ్డాయి. తప్పు ఎవరిదైనా సరిదిద్దుకోవడం ముఖ్యం, లేదా సొల్యూషన్ వెతకటం ముఖ్యం. ప్రస్తుతం మహేష్ బాబు ఈ సమస్యకి సొల్యూషన్ చూపించే పనిలోనే ఉన్నారేమో అనిపిస్తుంది. ఒక స్టార్ హీరో రెమ్యునరేషన్ తీసుకోకుండా నిర్మాతగా వ్యవహరిస్తే ఎన్నో అడ్వాంటేజెస్ ఉంటాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించొచ్చు, క్వాలిటీ కోసం అవసరానికి తగ్గట్టు ఖర్చు పెట్టొచ్చు. అంతేకాదు డీసెంట్ బడ్జెట్ లో సినిమా పూర్తవుతుంది. ఒకవేళ సినిమా రిజల్ట్ అటో ఇటో అయినా నష్టం పంచుకునే బాధ్యత అందరి మీద ఉంటుంది. భారీ నష్టాలు ఏ ఒక్కరి మీదో పడే దారుణాలు తప్పిపోతాయి. అలానే లాభాలను పంచుకునే విషయంలో కూడా అందరూ బోల్డంత హ్యాపీగా ఉంటారు. మహేష్ తీసుకుంటున్న ఈ చొరవ మూలంగా తప్పకుండా ఓ మార్పు అయితే కనపడే పరిస్థితి కనిపిస్తుంది టాలీవుడ్ లో. ఎందుకంటే ఈ పద్ధతి మనకి ఇక్కడ కొత్త, కానీ బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఈ పద్ధతి కొనసాగుతుంది. పెద్ద పెద్ద స్టార్ హీరోలందరూ కూడా నిర్మాణంలో భాగస్వామ్యంగా ఉంటూ చక్కటి ఫలితాలను రాబట్టుకుంటూ పరిశ్రమకు కూడా ఉపయోగకరంగా ఉంటున్నారు. తమిళంలో కూడా ఇప్పుడిప్పుడే ఈ కల్చర్ వేళ్ళు అనుకుంటుంది. సూర్య లాంటి హీరోలు ఒక పక్క హీరోలుగా నటిస్తూనే మరో పక్క సినిమాలను తీస్తూ కొత్త దర్శకులకి, ప్రతిభ ఉన్న సాంకేతిక నిపుణులకి అవకాశాలు కల్పిస్తూ అన్నం పెడుతున్న సినిమా మీద ప్రేమను చాటుకుంటున్నారు. ఇప్పుడు మహేష్ బాబు తీసుకున్న చొరవ తెలుగు సినిమాలకు సంబంధించి అటువంటి మార్పుకి ప్రారంభం కావచ్చు. ఆయన ఎంచుకున్న విధానంలో తప్పకుండా మంచి ఫలితాలను రాబట్టుకునే అవకాశమే కనిపిస్తా ఉంది. మహేష్ సక్సెస్ అవుతే ఆయన్ని చూసి చాలా మంది హీరోలు ఇన్స్పైర్ అయ్యే అవకాశాన్ని ఊహించొచ్చు అని చెప్పడంలో ఎటువంటి సందేహాన్ని పెట్టుకోని అవసరం లేదు. ప్రస్తుతానికైతే మహేష్ బాబు లాగానే వెంకటేష్ బాబు కూడా ఇక నుంచి తాను చేయబోయే సినిమాలో నిర్మాతగా కూడా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తా ఉంది. మార్పు మొదలైంది అనుకోవచ్చు. మహేష్ తాను ఎంచుకున్న పద్ధతిలో మంచి రిజల్ట్ రాబట్టుకోవడం ఆలస్యం. మిగతా హీరోలందరూ కూడా ఈ పద్ధతిని అనుసరిస్తారు అనుకోవచ్చు. కాబట్టి మహేష్ శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం ఫలప్రదం కావాలి, అది మిగతా వాళ్ళందరికీ ఆదర్శం కావాలి అని కోరుకుందాం. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.